జై శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మకరందము దైవాసుర సంపద్విభాగ యోగము 16వ అధ్యాయము. గీతా గ్రంథముల సాధనకు విశేష ప్రాముఖ్యతను సంగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో అత్తరి పరమార్థిక లక్ష్యము చేరువనేయుండును. కావున అట్టే చిత్తశుద్ధి పరికరములు అనేకములు గీతయందు సంగబడినవి. స్వాధ్యాయ గీత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగ వాసిష్ఠ్యము, భారత భాగవత రామాయణములు ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందలి సారమును మననము చేయుట స్వాధ్యాయమనబడును. తపస్సనగా తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకుని ఉండుట కాదు. గీత 17వ అధ్యాయమున చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. అర్జవం శరీరము, వాక్కు, మనస్సు అను మూడింటితోనూ ఏకరీతిగా వర్తించుట అనగా త్రికరణ సిద్ధి కలిగి ఉండుట అని అర్థము. విష జంతువులు అగు సర్పాదులు వక్రగతి కలిగియుండును. కావున వక్ర స్వభావము కలిగియుండు మానవులను విష జంతువులతో సమానులే ఎగుదురు. అహింస శరీరముతో, వాక్కుతో, మనస్సుతో ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట. సత్యం శరీర వాంగ్మనంబులతో అసత్యమాడకుండుట. సత్య వస్తువుకు పరమాత్మయందు నిలకడ కలిగియుండుట. అక్రోధ క్రోధము చాలా చెడ్డ గుణము. పరమార్థ సాధనకులకే కాదు, ప్రతి మానవునికిది అది ఎంతయో కీడు అనర్చగలదు. అది ఆవహించినప్పుడు మనుజుడు కళ్ళు త్రాగిన వారి చందమున నుండును. ఆ కైపులో యుక్తాయుక్తములను విస్మరించి అతడు అధపతనమునందును. కాబట్టి క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని దీని ఆగడమును గూర్చి భగవానుడు ఇదివరకే విపులముగా తెలిపియుండెను. క్రోధము రజోగుణ సంబంధమగు దుర్గుణము. కావున అది మనుజుని ఆవేశించునప్పుడు అతని కండ్లు ఎర్రబడును, దేహమంతయు చెమటలు పట్టును, తుదకు వికృత రూపుడై దాదాపు రాక్షసుని వెలి మారిపోవును. ఇక్కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము, అక్రోధము ఒక గొప్ప ఆవశ్యకమై ఉన్నది. కనుకనే అది దైవ సంపద యందు పేర్కొనబడినది. త్యాగేనైకే అమృతత్వమానశు, త్యాగం వలనే మోక్షము సిద్ధించును అని ఉపనిషత్తులు ఉద్ఘోషించుచున్నవి. దృక్స్వరూపముగు ఆత్మను భగవంతుని అవలంబించి దృశ్య వస్తువులకు విషయ సమూహములందు ఆసక్తిని త్యజించుటయే త్యాగము. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్ట సంకల్పములను, విషయ వ్యామోహములను, కర్మఫలములను త్యజించుటయే వాస్తవమగు త్యాగము. ఇది అంతరత్యాగము. బాహ్య త్యాగము కంటే అంతరత్యాగము శ్రేష్టమైనది. శాంతి చిత్తము శాంతియుతముగా నుండవలెను. కల్లోల సముద్రము వలె ఉండరాదు, సంకల్పములచే కొట్టుకొనుచుండరాదు. పూర్ణ శాంతి చిత్తము పరమాత్మయందు లయించినప్పుడే సంభవించును. శాంతము లేని వారికి సుఖముండదు. అశాంతస్య కుత సుఖం. భగవదాశ్రయము, దృశ్య విషయ సంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు. అపైశునం ఇతరుల దోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట. పరుల గుణములతో మనకు పనియే కాని పరుల దోషములతో కాదు. జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటాను కోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరుల దోషములను లెక్కింపవలసిన పని లేదు. దయాభూతేషు సమస్త ప్రాణికోట్ల ఎడల దయ కలిగి ఉండుట సాధకునకు ఒకానొక అత్యవసరమైన సుగుణము గనుక దానిని గూర్చి గీత ఎందనేక చోట్ల ప్రస్తావింపబడెను. బ్రహ్మజ్ఞానమును ముందునకు భూతదయను పద్యము ఉండియే తీరవలెను. అప్పుడే ఆ మందు చక్కగా పనిచేయును. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులతో పాటు భూతదయను కూడా సాధకులు బాగుగా అభ్యసించవలయను. అలోలత్వం ఇంద్రియ లోలత్వము లేకుండుట, విషయ చాపాల్యము వదిలిండుట, ఇంద్రియముల యొక్క శక్తి అంతయు విషయ భోగములందు వ్యర్థమైపోయినచో ఆత్మచింతనాదులందు సమర్థమై ఉండజాలదు. కావున ప్రత్యాహారముచే ఆ ఇంద్రియములను విషయముల నుండి మరలించి ఆత్మయందు స్థాపించవలెను. మనస్సు చపలత్వము లేక ఉండవలెను. మార్దవం మాటయందు చేష్టలయందు కాఠిన్యమును చూపక మృదుత్వము కలిగి ఉండవలెను. పరుషత్వమును వీడవలెను. ఇది సాత్విక గుణ సంపన్నుని యొక్క లక్షణము. హ్రీం సిగ్గు. పాపకార్యములు చేయుటయందు సిగ్గు కలిగి ఉండవలను, అనగా వానిని చేయరాదు. నేనింతవరకు పరమార్థ క్షేత్రమన ఏమి ఉన్నతిని పొంది తిని అని ప్రశ్నించుకొని ఉన్నతిని పొందినచో అది మంచిది, శ్రేష్టము. ఉన్నతిని పొందనిచో సిగ్గుపడవలెను. మహనీయులను, అనుభవజ్ఞులను, సాధు
మహాత్ములను భక్తులను గాంచి తన సంసారిక అనసతిని తలంచుకొని సిగ్గునొందవలను. మరియు వారి వలె ఉన్నత పారమార్థిక శిఖరమును అధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలను. అచాపలం చంచలత్వము రజోగుణ స్వభావము అట్టిది లేకుండవలను. మనస్సును ఆత్మ నుండి దైవము నుండి చెలింపజేయరాదు. తేజ బ్రహ్మ తేజస్సు కలిగి ఉండవలను. క్షమ ఓర్పు సహనము ద్వంద్వములందు నిర్వికారుడై పృథివలె ఉండవలను. ఫల వృక్షం వలె క్షమాశీలుడై ఉండవలను. శుకుడు మున్నగు వారి క్షమాశీలత్వమును సహనత్వమును అప్పుడప్పుడు తలచుకొనుచుండవలెను. ధృతి ధైర్యమును కలిగి ఉండవలను. నిజ రూపమగు ఆత్మను గూర్చి చింతించుచూ నుండినచో మరియు ప్రపంచము మిథ్యాతత్వమును గూర్చి మననము చేయిచుండినచో మనుజునకు గొప్ప ధైర్యము చేకూరుచుండును. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగా గంభీరుడై ఉండవలెను. శౌచం బాహ్య శౌచము శరీర గృహాదుల శుద్ధి, అభ్యంతర శౌచము ఇంద్రియ మనంబుల శుద్ధి, అపవిత్ర సంకల్పములు లేకుండుట. అద్రోహ ఎవరికి నీ ద్రోహము బాధము కలగజేయకుండుట. మనస్సునందును ద్రోహ చింతన లేకుండుట. నా తిమానిత తాను గొప్ప పూజ్యునుడని ఎన్నడను విర్రవీగరాదు. తన్ను పరులు గౌరవించవలనను అభిమానమును కలిగి ఉండరాదు. ఇవి సాధకులకు అత్యంత ఆవశ్యకములకు సుగుణములు. ఇది లేని కారణమున అనేకులు దంభ అభిమానాదులచే పతనము నొంది పోయిదిరి. ఆంజనేయునకు కలిగినటువంటి వినయ విధేయతలు వీరాభిమానము దైవభక్తి కలవాడే పరమార్థ మార్గమున సముత్తీర్ణుడు కాగలడు. ఈ 26 సుగుణములు దైవ సంపత్తి యందు జన్మించిన వారికి కలుగుచుండును. ఇవి లేని వారు అట్టి దైవ సంపదకై యత్నించి దానిని పొందవలను. మోక్షమునకి ఈ సుగుణములను అత్యావశ్యకములు. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను అవి ఏవి? 26 సుగుణములు పేర్కొనబడినవి. అవి క్రమముగా భయరాహిత్యము, చిత్తశుద్ధి, జ్ఞానయోగ స్థితి, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, శాస్త్రాధ్యయనము, జ్ఞాన తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వము లేకుండుట, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట, ప్రతిభ, బ్రహ్మ తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ద్రోహబుద్ధి లేకుండుట, అభిమానరాహిత్యము. ఈ సద్గుణములే దైవీ సంపద ఎనబడును. జై శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్గీతా మకరందము గీతాచార్యులు.